తీసుకొని వస్తున్నాడు నా మిత్రుడు నందన్ కుమార్. పేరు టి నందన్ కుమార్. ఈ రోజు మీ ముందుకి అర్థాలు తీసుకుని వచ్చాను. 4వ తరగతి కోరల్ నుండి అర్థాలు: కాంతి, వెలుగు, పల్లె, గ్రామం, సందడి, జామాత, అల్లుడు, పతంగు, గాలిపటం, గుమగుమలు, మంచి వాసనలు, నూతన వస్త్రములు, కొత్త బట్టలు. ధన్యవాదాలు. ముందు తీసుకొని వస్తున్నాడు నా మిత్రుడు డి పవన్. ఈ రోజు డి పవన్ కుమార్ మీ ముందు తీసుకొని వచ్చింది పర్యాయ పదాలు: లేక, ఉత్తరం, జాబు, ధనం, డబ్బు, బంగారం, తండ్రి, నాన్న, పిత, తల్లి, అమ్మ, మాత, సూర్యుడు, రవి, భాస్కరుడు. మీ ముందు తీసుకొని వస్తున్నాడు నా మిత్రుడు రక్షక్. ఈరోజు ముందుకి వ్యతిరేక పదాలు తీసుకొచ్చాడు రక్షక్. 4వ తరగతి కోరల్ నుండి వ్యతిరేక పదాలు: రాజు, రాణి, సత్యము, అసత్యము, విఫలము, సఫలము, ఇస్తారని, ఇవ్వరని, తల్లి, తండ్రి. రాబోతున్నాడు నా మిత్రుడు శ్రీధర్. మీ ముందు శ్రీధర్ 4వ తరగతి కోరల్ నుండి సూక్తి: క్రింద పడ్డాయని తగ్గిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. ధన్యవాదాలు. జవాబులతో మీ ముందుకు వస్తుంది నా మిత్రురాలు నిత్యశ్రీ. 4వ తరగతి నుంచి మీ ముందరకు జీకే ప్రశ్నలు తెచ్చారు. 1వ తరగతి ప్రశ్న: తెలుగులో బనానాని ఏమంటారు? మీరు చెప్పిన సమాధానం సరైనది. వారిని అభినందిద్దాం. 2వ తరగతి ప్రశ్న: గోవాని తెలుగులో ఏమంటారు? మీరు చెప్పిన సమాధానం సరైనది. వారిని అభినందిద్దాం. 3వ తరగతి ప్రశ్న: జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడు జన్మించారు? మీరు చెప్పిన సమాధానం సరైనది. వారిని అభినందిద్దాం. 4వ తరగతి ప్రశ్న: మన తెలంగాణ రాష్ట్రీయ ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. మీరు చెప్పిన సమాధానం సరైనది. వారిని అభినందిద్దాం. 5వ తరగతి ప్రశ్న: మన భారతదేశ రాజధాని ఏది? మీరు చెప్పిన సమాధానం సరైనది. వారిని అభినందిద్దాం. ధన్యవాదాలు. నా మిత్రుడు విజయాదిత్య. ఈరోజు పద్యం మీ ముందుకు తెచ్చాను. అందరికీ శుభోదయం.